నల్లగొండ్ల గ్రామంలో 2022లో పాఠశాల కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా 9,04,000 మే మంత్లో పోయిన నెలలో వచ్చేసి డబ్బులు విత్డ్రా చేస్తున్నారు. కానీ మా ఊర్లో కాంపౌండ్ వాల్ కానీ ఎటువంటి స్కూల్కి సంబంధించిన వర్కులు కూడా చేయలేదు. చేయకుండానే ఫోర్జరీ చేసి డబ్బులు విత్డ్రా చేసినట్టుగా సమాచారం అందుతా ఉంది. కావున ఈ సమాచారం మీద సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ వారిని కోరుచున్నాం. మా గ్రామం స్కూల్లో ఒక 150 మంది పిల్లకాయలు ఉంటే ఆ పిల్లకాయలకు గాను నిన్న నాడు నేడు కింద వర్కులు చేసింది తప్పక మామూలుగా అయితే మాత్రం ఏ వర్కులు చేయలేదు. దాంట్లో మాత్రం ఒక 10 నుంచి 15 లక్షల లోపల అమౌంట్ డ్రా చేసినట్టు మాకు తెలుస్తుంది. ఆడ ఉండేది అందరూ ఎస్టీ, ఎస్సీ, బీసీ రెడ్డి గారి పిల్లకాయలు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ కాడ ఆ స్కూల్లో మాత్రం ఇది కొంచెం ఏ విధంగా మార్చుకున్నారో ఎడ చేసుకున్నారో స్కూల్ కంటూ ఏ వర్క్ చేయకుండా డబ్బులు అనేది మాత్రం తీసుకున్నారు. అది మనకుండే ఇప్పుడుండే కూటమి ప్రభుత్వంలో న్యాయం చేయాలని అటు చంద్రబాబు గానీ, ఇటు పవన్ కళ్యాణ్ గానీ, అటు ప్రతిపక్షాల వాళ్ళు గానీ మాకంటూ ఏదైనా మా పిల్లకాయలకి మా స్కూల్కి న్యాయం చేయాలని కోరుకుంటూ 22-18 ఆ లోపల పనిచేసిందే కానీ ఈ లోపల మాత్రం ఎక్కడ పనిచేయలేదు. ఆ పారి గోడ కట్టి కూడా నేను ముందు కట్టినాం, మాకు బిల్లు కూడా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ కట్టినట్టుగా డ్రా చేసినట్టు మాకు అనుమానం వస్తుంది. దీన్ని లోకేష్ గారు, విద్యాశాఖ గారు న్యాయం చేయాలి. నాడు నేడు కింద 2020-2021 ప్రహరీ గోడ నిర్మాణం 4,20,000 గ్రాంట్ మంజూరు అయింది. చేసినటువంటి కాంట్రాక్టర్కి అమౌంట్ కూడా జమ అయింది అకౌంట్ లో. మళ్ళీ అదే నిర్మాణం చేసినట్టుగా 6,42,149 రూపాయలు గ్రాంట్ 2 ఎంబుక్కుల ద్వారా 12,84,000 ఎంపీడీఓ గారు, జేఈ గారు ద్వారా తప్పుడు వినతి పత్రాలు ఇచ్చి దాన్ని 12,84,000 రూపాయలు దోచుకొని ఊరు ప్రజల యొక్క వినతి పత్రాన్ని స్వీకరించాల్సిన జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పుడు పత్రాలు ఇచ్చి సంపద మొత్తం దుర్వినియోగం చేసినటువంటి ఎంపీడీఓ గారికి, ఏఈ గారికి దీని పట్ల కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మనకు ఇటీవల శంఖవరం మరియు నల్లగొండ పంచాయతీల్లో స్కూల్ కాంపౌండ్ల నిర్మాణానికి సంబంధించి ఉపాధి హామీలో అవకతవకలు జరిగాయనేటటువంటి ఫిర్యాదుకు సంబంధించి మనకు గత మార్చిలో ఈ సమగ్ర శిక్షా వారి నుండి వచ్చినటువంటి కవరింగ్ లెటరు, అలాగే మెటీరియల్ లిస్టు, ఎంబుక్లు, అలాగే వెండర్ డీటెయిల్స్ తోటి మనకు ఒక కవరింగ్ లెటర్ రావడం జరిగింది. వాటికి పేమెంట్ చేయవలసిందిగా కోరుతూ ఆ లేఖను సమర్పించి ఉన్నారు. ఇందులో కోడూరు ఆదిలక్ష్మి గారిని వెండర్గా పేర్కొంటూ ఈ పేమెంట్ చేయవలసిందిగా అందులో కోరి ఉన్నారు. దీని మేరకు మనము రెగ్యులర్ ప్రొసీజర్లో భాగంగా ఎన్ఆర్జీఎస్ ద్వారా సదరు వర్కులకి పేమెంట్ చేయడం జరిగింది. ఇటీవల ఈ వర్కులకు సంబంధించి గతంలోనే పేమెంట్ జరిగిందని, అలాగే వర్కులు ఇటీవల కాలంలో దానికి సంబంధించినటువంటి ఎటువంటి వర్క్ జరగలేదని వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దీనికి సంబంధించి మనకు ఈ సమగ్ర శిక్ష దగ్గర నుంచి వచ్చినటువంటి లెటర్ మీద వచ్చినటువంటి అభియోగాల మేరకు వారికి ఆ యొక్క కవరింగ్ లెటర్కి సంబంధించిన వాస్తవికతను ధృవీకరించవలసిందిగా మనం లెటర్ సమర్పించి ఉన్నాము. ఆ లెటర్ వచ్చిన వెంటనే మనము తగు చర్యల్లో భాగంగా వెనక్కి రిటర్న్ కట్టించడంతో పాటు తదుపరి చర్యలు కూడా శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం.